జనాలు ఈ పక్కకే రావట్లేదు. ఈయనేమో వచ్చిన వాళ్ళని తరిమేస్తున్నాడు. డిఫరెంట్ బిహేవియర్స్. రైతులలో తెలియదు, ఎక్కడా కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా కాదు. తర్వాత వచ్చిన వాళ్ళని ఎవరు ఆతిథ్యం ఇవ్వకుండా తరిమేవారు. సరే, ఎక్కడ ఎక్కడ ఏం చేసినా కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రూల్స్ పాటించాలి. ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు చాలా విషయాలు మనకి నెమరేసుకుంటాం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది. గాలి తగులుతాను, మంచి గాలి తగులుతాను, హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఎవరు డిస్టర్బ్ కాదు, ఎవరిని డిస్టర్బ్ చేయరు. హ్యాపీ అంటే కేవలం మన విషయాలు మాత్రమే ఉంటాయి. రోడ్డు మీద అట్లే సర్టన్ రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. లొకాలిటీలో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేస్తాం. సో ఆ డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్ నుంచి కొద్దిసేపు బయట తిరుగుదాము అని బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మన విషయాలు తగ్గుతాం. మళ్ళా మన విషయాలు తట్టి మనసు పడిన తర్వాత మళ్ళీ మామూలు పొజిషన్లో వస్తాం. మామూలు పొజిషన్లో వచ్చిన తర్వాత ఏమన్నా లేకపోతే హోటల్స్, లేకపోతే పార్క్, పిక్నిక్ వెళ్దాం, మంచి ప్లాన్ ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత నోట్ చేసుకుని ఫోన్ కాల్స్ చేస్తాం. టికెట్ సీట్ బుక్ చేయండి, టికెట్ బుక్ చేయండి. ఫోన్ కాల్ చేసిన తర్వాత మళ్ళా బ్యాక్ టు వచ్చి మళ్ళా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని విషయాలు మనకు ఒకేసారి పెడతాయి. మన లొకాలిటీస్ అట్లా ఉంటాయి. ఇంకా పని అయిపోయింది, ముందు కాదు, బ్యాక్ టు యువర్ ప్లేస్.
పార్కు తర్వాత జూ, ఈ రెండు డిఫరెంట్ ప్లేసెస్. జూలో పార్క్స్ ఉంటాయి, పార్క్స్ రోడ్డు మీద ఉంటాయి. అలా జూలో సఫారీ ఉంటుంది, సఫారీలో మళ్ళా రోడ్డు. మనం డైలీ ఎక్సర్సైజ్ పోవడం వల్ల సేపు రిలాక్స్ అవుతామని బయటకు వస్తే మనకి ఇలాంటి ఆలోచన. సఫారీలో అనిమల్స్ ఉంటాయి, జూలో కూడా అనిమల్స్ ఉంటాయి. అవి బయట వదిలితే డేంజర్ కాబట్టి లోపల పెట్టింది, కేజీలో పెట్టింది. సఫారీలో మనల్ని కేజీలో పెట్టి లోపల పంపిస్తారు. ఒకసేపు హ్యాపీగా ఉంటుంది. నాకు ఐమాక్స్ థియేటర్స్ కూడా తెలుసు. థియేటర్ కన్నా ఐమాక్స్ కాంప్లెక్స్ చాలా పెద్దగా ఉంది. ఐమాక్స్ స్పెషాలిటీ ఏంటంటే స్క్రీన్ వచ్చి ఒక గ్రౌండ్ అంత పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఐమాక్స్ స్క్రీన్, అందుకు ఐమాక్స్ అంటారు. అలాంటి ఐమాక్స్ చాలా ఉన్నాయి మనకి. దాంట్లో ఒక స్పెషల్ సినిమాస్ మాత్రమే ప్లే చేస్తారు. మళ్ళీ వేరే స్క్రీన్, మామూలు స్క్రీన్లో మళ్ళీ ఐమాక్స్ థియేటర్ కాంప్లెక్స్ చాలా. ఐమాక్స్ థియేటర్లో మళ్ళా ఆహ్లాదకరమైన పోటీలు, గెలిస్తే ప్రైజులు, ఆల్బోస్టులు వేయడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆల్బోస్ట్ కూడా వేస్తారు, పిలుస్తాం. హీరో ఆల్బోస్ట్ లాగా మనం ఆల్బోస్ట్ ఇది ఐమాక్స్ థియేటర్ కాదు. మామూలు స్క్రీన్స్ ఉంటాయి, మామూలు సినిమాలు ఉంటాయి, ఐమాక్స్ సినిమాలు ఉంటాయి. ఇంకా అక్కడ ఫుడ్ ఫెసిలిటీ లేకపోతే షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. షాపింగ్ ఫెసిలిటీ అది ఐమాక్స్ కాంప్లెక్సెస్. మనకి ఈ ఇంగ్లీష్ సినిమాస్ వస్తే ఇంకా బాగుంటుంది. 3D మూవీస్ వస్తాయి, 3D మూవీస్ ఇంకా మనకు బాగుంటుంది. స్పెషల్ అటెంట్ మనం మూవ్ అవుతాం, కొద్దిగా మూవ్ అయినట్టు అనిపిస్తుంది. మూవీలో ఆబ్జెక్ట్ మూవ్ అవుతా ఉంటే మనం మూవ్ అవుతాం. మూవీలో ఏమైనా ఆబ్జెక్ట్ వచ్చి ఆగితే మనం ఆగుతాం. టర్బో ఎఫెక్ట్, 3D ఎఫెక్ట్, ఐమాక్స్ ఎఫెక్ట్, డిఫరెంట్ ఎఫెక్ట్స్. స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు అవర్ ప్లేసెస్. దూరం నడక అలవాటు చేసుకోవాలి. నడక అంటే వాకింగ్ చేయడం. చాలా జాగ్రత్త, అవుట్ సైడ్ చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఏమాత్రం మన బిహేవియర్లో తేడా ఉన్నట్టు కాబట్టి ఇంకా అన్నీ సెటిల్ అయిన తర్వాత
కూల్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ ప్లేస్. వెహికల్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయాలి. ప్లాట్ఫామ్ సైడ్ ఎవరిని ఎక్కువ గమనించాల్సిన అవసరం లేదు. బట్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు అన్నీ గమనించాలి. గమనించి అన్నీ కరెక్ట్గా చేస్తుంటాం. మనం ఏదైనా దూర ప్రయాణాలు అయితే చాలాసేపు ఆలోచిస్తాం. దూర ప్రయాణాలకు వెళ్ళాలి, చాలాసేపు ఆలోచించి అంతా ఫిక్స్ చేసుకుంటాం. మరి బస్సు ఎక్కలేదు, వీడియో స్లీపర్స్ ట్రైన్ అయితే స్లీపర్స్ అంటే చేసుకొని ప్లాన్ చేసుకొని అంటే రెండు కోయిన్సైడ్ అవుతాం. ఇది కాసేపు రిలాక్స్ అవ్వడం అంటే దూర ప్రయాణాలు రెండు ప్లాన్లు వచ్చి కోయిన్సైడ్ అయినప్పుడు మనం అగైన్ బ్యాక్ టు అవర్ ప్లేస్. అలా ఎక్కువసేపు మనము నిలబడలేము, ఎక్కువసేపు అట్లే కూర్చొని ఉండలేము. అదేవిధంగా ఎక్కువసేపు ఆడుతూ పాడుతూ కూడా ఉండలేము. కాబట్టి కొద్దిగా రిక్రియేషనల్ మూడ్ రావాలి. రిక్రియేషనల్ మూడ్ అంటే రిక్రియేషనల్ పార్క్లో అయిన తర్వాత జాయ్ఫుల్గా ఉండడం, జాయ్ఫుల్గా బ్లెస్సింగ్స్ అంతే. కాసేపు గాలి తిరిగిన కాసేపు గాలి తిరిగినట్టు అయింది, హ్యాపీగా ఇక్కడ ఏదో ఒకటి చేసి వచ్చేసి ఇవన్నీ మనం స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఉంటే అలవాటు చేసుకొని ఫాలో చేసుకుంటా ఎప్పటికప్పుడు చెప్తా నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ అలవాటు అవుతుంది. మనము హ్యాపీగా ఉండడమే కాకుండా 10 మందికి అది వాట్ ఈస్ సివిలైజేషన్, నాగరికత అనేది నేర్పించినాము. అందరినీ మోటివేట్ చేస్తా, పుష్ చేస్తా ముందుకు నడుస్తున్నాను. మెయిన్ పాయింట్ ఇంకా టాపిక్, కోర్ టాపిక్ మన టాపిక్ ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాము అనుకునే వాళ్ళు కొద్దిసేపు ఇట్లా పార్క్కి వెళ్ళేసి రావాలి. సపోజ్ లక్కీలీ పార్క్ తర్వాత ప్లాట్ఫామ్ అది జూ అన్నీ ఒకే చోట ఉన్నాయనుకోండి, పార్కింగ్ ప్లేస్ అన్నీ ఒకే చోట ఉన్నాయి, ఏమీ ప్రాబ్లం ఉండదు. షెడ్ ఉంటుంది హ్యాపీగా.
నేమ్ రాసి పెట్టుంటుంది. నేమ్ రాసి ఆ వెహికల్ అక్కడే నిలబెట్టాలి, ఎవరు నిలబెట్టకూడదు. చాలాసార్లు నేమ్ కూడా అవసరం ఉండదు. కరెక్ట్గా వెహికల్ ఎక్కడ అలవాటు ఆగుతుందో అక్కడే ఆగుతుంది. పక్కన చేసే వేరే వెహికల్స్ కూడా ఉంటాయి, కానీ ఆ ప్లేస్లోనే ఆగుతాం. అట్లా కూడా ఉంటుంది. సపోజ్ బయట తిరుగుతాం, ఫోన్స్ వచ్చినాయి. బయట తిరిగేటప్పుడు ఫోన్స్ అన్ని ఐటమ్స్ ఫోన్స్ వచ్చినాయి. వస్తే మనము రిలాక్స్ అవ్వడానికి వెళ్ళినాము, రియాక్ట్ అవుతాం. ఎంత రియాక్ట్ అవుతాం? రిలాక్స్ అయినంత రియాక్ట్ అవుతాం. అప్పుడే కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ మనం చెప్పేది క్లియర్గా అనిపిస్తుంది. సపోజ్ అట్లే ఉన్నాం వర్క్లో, అప్పుడు డ్యామ్ షూర్ 100% చెప్తాం, బట్ ఉత్సాహం అనేది మనకు కనపడదు. అదే మనం పార్క్కో, పిక్నిక్లో, లేకపోతే హోటల్కో పోయి ఫోన్ వచ్చినప్పుడు రియాక్ట్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం ఎక్స్ప్రెస్ చేసింది మనకి తట్టినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అట్లా రొటీన్ ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, we have to express our ideas clearly. ఫోన్ వచ్చింది, లక్కీలీ ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎట్లయితే వెహికల్ పార్క్ చేసామో అదేవిధంగా మనం ప్లాట్ఫాము, లేకపోతే రోడ్ సైడ్ హోటల్లో, లేకపోతే పార్క్లో, పిక్నిక్, సఫారీలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, సేమ్ థింగ్ మనం ఎక్కడైతే వెహికల్ పోయి పార్క్ చేస్తామో అదేవిధంగా మనం ఫోన్లో మనం మాట్లాడడం కూడా సేమ్ అట్లే ఉంటుంది. సేమ్ అట్లే ఉండడం అంటే అలవాటు అయిపోయింది, హ్యాపీ, అట్లే మాట్లాడతాము. బట్ డిఫరెన్స్ ఏంటంటే జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా పీస్ఫుల్గా మాట్లాడి మళ్ళీ రిటర్న్ మనకు తెలుస్తుంది. విధంగా చాలాసేపు ఉండొచ్చు. వండిన తర్వాత ఇంకా బ్యాక్ టు ప్లస్. చాలా వరకు వన్ వే ట్రాఫిక్ కానీ, లేకపోతే 2 వే ట్రాఫిక్ కానీ, లేకపోతే హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ సేమ్ మోటార్తో తయారు చేయబడి ఉంటాయి. ఇట్లే ఉంటాయి హ్యాపీగా. అదేవిధంగా మనం ఇంకా చర్చించుకుంటూ వెళ్తే, వీ నీడ్ నాట్ టు హరీ వెళ్ళి ఒకేసారి 2-3 ఫోన్ కాల్స్ వచ్చేసినాయి. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ముందు వచ్చింది, తర్వాత ఏది ఇంపార్టెంట్ టు అస్, ఆ ఫోన్ చేసి మాట్లాడేస్తాం. మళ్ళీ మెసేజెస్ చేస్తాం, మెసేజెస్లో ఏమైనా ఫోన్స్ వచ్చినాయి. సమ్టైమ్స్ ఫోన్లు ఏమవుతాయంటే
మామూలు మోడ్లో ఉండాల్సిన వేరే మోడ్లోకి వెళ్ళిపోయినప్పుడు సిగ్నల్స్ మనకి నెట్వర్కింగ్ సిగ్నల్స్ ఆన్లైన్ సిగ్నల్స్ రావు. మన ఫోను ఆన్లైన్ చూపించదు. ఇట్ ఈస్ రోమింగ్ చూపించచ్చు. రోమింగ్ కూడా కాదు, డిఫరెంట్ ఏరోప్లేన్ మోడ్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అన్నీ చూసి. ఇన్ని ఐడియాస్ టెక్నికల్ ఐడియాస్ అన్నీ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అవుతుంది. ఖచ్చితంగా కొత్త ఐడియా వస్తుంది. మళ్ళీ న్యూ వన్ ఎప్పుడు రావాలి, 100% రావాలని ఏం కాదు, ఖచ్చితంగా న్యూ ఐడియాస్ వస్తాయి. మీడియాలో అంటే ఆ డ్యామ్ షూర్ పాటలు చూస్తాను అనుకోండి. మీడియాలో టెక్నికల్ వాల్యూస్ 100% కొత్త ఐడియా ఖచ్చితంగా వస్తుంది హ్యాపీ మూడ్లో ఉంటే. సమ్టైమ్స్ ఇది ఇంకా మా కామెడీ అంటే వాట్ ఐఎమ్ రికార్డింగ్ అట్లా మనం వీడియో చాటింగ్ చేసేటప్పుడు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ లైక్ క్వాలిటీ రికార్డింగ్కి తర్వాత వీడియో ఫోన్ కాల్కి సేమ్ అట్లే అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇలా కొత్త ఐడియాస్ రాసి విత్ ఇన్ లిమిటేషన్స్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీ ఉంటుంది. అంటే అవుట్ సైడ్ ఏ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది మనకి సపోజ్ తట్టచ్చు చాలాసార్లు తట్టుతుంది. ఎక్కడ ఎలా ఉండాలనేది మనం రిక్రియేషన్ పార్కులు లేకపోతే ఎంటర్టైన్మెంట్ జోన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలనేది నాకు అర్థమవుతుంది. ఆహ్లాదకరమైన అందరూ ఆస్వాదిస్తారు. మనం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాము. సేమ్ ఐడియాస్ అవుట్ సైడ్ కూడా మనకి ఐడియాస్ ఎప్పుడు అంటే 2 minutesలో హ్యాపీగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా పోతుండాలని ఖచ్చితంగా పార్క్ అని కదా ఇక్కడ పార్క్ వెళ్ళినప్పుడు అది ఫీల్ అయిన తర్వాత సేమ్ మనం సింగిల్గా కూర్చొని థింక్ చేస్తాం. 1 by 1 ఏంటంటే ఫస్ట్ హ్యాపీ డిస్కషన్స్ తర్వాత మనకి ఎంతూజియాజం ఎక్స్ప్రెసింగ్ అవర్ ఐడియాస్, ఎంతూజియాజం వాట్ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. డైలీ ఎక్సర్సైజ్ రొటీన్ వర్క్ మనం బయటికి వెళ్ళలేము, కొద్దిసేపు పాటలు విన్నాము, కొద్దిసేపు వీడియోస్ చూద్దాం, కొద్దిసేపు మాట్లాడదాం, కొద్దిసేపు డిస్కషన్ చేస్తాం, కొద్దిసేపు రికార్డింగ్ చేస్తాం. తర్వాత వేర్ మూవింగ్ టు దట్ ఆబ్జెక్ట్, ఈచ్ ఆబ్జెక్ట్. నోబడీ ఈజ్ దేర్. మనం సింగిల్గా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఐడియాస్ 1 by 1 తడతా ఉన్నప్పుడు ఓకే ఇట్ ఈస్ నార్మల్ లెవెల్కి వచ్చింది. విషయం అదిగా మనకి గుర్తుపడుతుంది. హ్యాపీగా ఉంది, టైం దొరికింది. అలా ఇంతసేపైనా మనం డిస్కస్ చేయొచ్చు. తర్వాత
ఇంపార్టెంట్ ఫ్యాక్టర్లోకి వచ్చింది ఒకసారి మన పాయింట్ అయిపోయింది. విధంగా సో మెనీ ఐటమ్స్ మనం ఈ నీడ్ నాట్ టు అది మనం ప్లాన్ చేయాలి. తర్వాత ఆ విధంగా హర్రీ అయ్యి ప్లాన్ చేయాల్సి వస్తుంది. ప్లాన్ చేయాలి, ప్లాన్ చేస్తాం. ఫోన్స్ వచ్చినాయి, ఎట్లా రెస్పాండ్ అయినా ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతాము. బట్ దట్ థింగ్ హర్రీ అనేది ఉండదు. ఇక్కడ విషయం మనకు కాకుండా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయినా హర్రీ అనేది లేదు. హ్యాపీగా ఉండడానికే వచ్చినాము, ఆ విషయం కూడా కాదు. హ్యాపీగా ఉన్నాము. ఇంకా సో మెనీ ఐటమ్స్ అట్ ఎ టైం డిస్కస్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరు లేరు, సంబడి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమీ తెలిసిన వాళ్ళు అంటే ఏమీ లేదు డ్యాన్స్ ఇవన్నీ లిమిటేషన్స్ ఫాలో అయితే మనకి అర్థమవుతాం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి. సో దానికి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కలిపి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మనం ఎట్లా పడితే ఎట్లా ఉంటాం, ఇలా వీఆర్ రీపేయింగ్ లైక్ ట్యాక్స్. అది ఎవరికి అర్థం కాదు. సో ఇంపార్టెంట్ టాపిక్. మనకి కాసేపు బయట తెల్లగాలికి తిరగాలనిపించింది, భాషలు మనం తట్టుకోలేము. డిస్కస్ చేసేసి ఏదో తినాలి, ఏదో కాఫీ అయినా తాగాలి, సంథింగ్ ఏదో చేంజ్ ఉండాలి. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా ఎన్నోసార్లు బయటికి వెళ్తుంటాం. మనం గమనిస్తే వీఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, వీఆర్ రోబోట్. అంటే రోగులు మనిషి కన్నా ఎక్కువ తెలివి కలిగి ఉంటాయి. కంప్యూటర్స్ మనిషి కన్నా ఎక్కువ ఫాస్ట్గా ఆలోచిస్తాయి. మనం గమనిస్తే మన బాటికి మనం లేచి వెళ్ళిపోతాము. అది కూడా కొన్నిసార్లు నోట్ అయితే దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ హ్యూమన్ బీయింగ్. సరే, డిస్కషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూఅవుట్ వరల్డ్ రూమ్, ఎకనామిక్ రూమ్ లాగా త్రూఅవుట్ వరల్డ్ రూమ్. దట్ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మన ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు ఆ ప్లాన్. మళ్ళీ బ్యాక్ టాపిక్ వస్తే మనం డిస్కస్ చేస్తున్నాము. ఇట్లా వ్యూస్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, సమ్టైమ్స్ మ్యూజియంస్ ఉంటాయి. మ్యూజియంస్ కరెక్ట్గా రోడ్డు లెవెల్లో పేమెంట్ తర్వాత గేట్ ఉంటుంది. తర్వాత లోపల పిల్లర్, పెద్ద పెద్ద పిల్లర్ గేట్ ఉంది, లోపలికి వే ఉంటుంది. వెళ్ళిన తర్వాత లోపల పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో అన్ని ఐటమ్స్ 1 by 1, స్టాచ్యూస్, తర్వాత పెయింటింగ్స్, ఆ తర్వాత హిస్టారికల్ పెయింటింగ్స్, ఈవెంట్స్, హిస్టారికల్ అంటే ఆర్కియాలజికల్ ప్రాచీన వస్తువులు, ఆ తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా అన్లిమిటెడ్. దట్ ఈస్ మ్యూజియం. తర్వాత ప్లాంట్.
ఇవన్నీ మనం ఆలోచన అంటే ఒక ఆర్డర్లో నాకు పెడతాం. సో వాట్ టు డూ నెక్స్ట్ మంచి హ్యాబిట్స్ పెట్టి మన ప్లాన్ సీట్స్ బుక్ చేసుకోవడం, టికెట్స్ బుక్ చేసుకోవడం, మూవ్ అవడం, అన్నీ ప్లానింగ్ చేస్తాం. అది కూడా ఎక్కడే కాకుండా డైలీ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ గురించి నేను మాట్లాడి అది కూడా ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ గుడ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అన్నీ నేర్చుకుని ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఎక్స్ప్రెషన్స్ దగ్గర ఉన్నాయి. ఆ క్యాసిటీ కూడా ఇట్లా కూడా కాదు, ఆ క్యాసిటీ కూడా మనం ఎక్కడ ఉన్నాం అంటే టెక్నాలజీ గురించి చాలా వైజ్గా డిస్కస్ చేసుకున్నాం. సపోజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇద్దరు సపోజ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమీ 100% ఏమీ జరగదు. both are in happy mood, both same things going on. అనిపిస్తుంది తప్పలేదు. ఇలాంటి కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం. ఓన్లీ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఐడియాస్. సరే, నేను చాలాసార్లు క్యాసెట్స్, వీడియోస్ తయారు చేశాను. ఇవి రొటీన్ వర్క్లో భాగంగా చేస్తూ ఉంటాను. దిస్ మ్యాన్ నోస్ హిజ్ వర్క్ హిజ్ డ్యూటీ, దట్ మ్యాన్ నోస్ హిజ్ వర్క్ హిజ్ డ్యూటీ. బోత్ ఆర్ జాయ్ఫుల్ మూడ్లో ఇద్దరు ఉన్నారు. సపోజ్ క్లోజ్ అనుకోండి, గవర్నమెంట్ అలో చేయదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. టూ డిస్కషన్స్ ఎట్లా అలో చేస్తారు? సపోజ్ సేమ్ లొకాలిటీలో ఉన్నాము, సేమ్ వ్యూస్ ఉంటాయి ఇద్దరివి, సేమ్ క్యాడర్ అనుకోండి, సేమ్ కొలీగ్ అనుకోండి, సేమ్ అఫీషియల్స్ అనుకోండి, ప్లస్ సేమ్ ఇంకా డివైనిటీ గురించి రచించుకోవాల్సి వస్తుంది. సేమ్ మాస్క్ ఉన్నప్పుడు ఇద్దరు సేమ్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇద్దరు రికార్డ్ చేసుకున్నారు. ఇవన్నీ అప్పుడు మనం చర్చించుకునేది, నేర్చుకునేది అంతా మళ్ళా రిపీట్ అవుతుంది. ఎక్కువ ఇద్దరికి రిపీట్ అవుతుంది. సపోజ్ ఒకరికి రిపీట్ కాలేదు, ఒకరికి అట్లేదు. ఇంకా ఏబిసిడీలు అన్నీ కరెక్ట్గా నేర్చుకున్న తర్వాత అలా వీ నీడ్ నాట్ టు షేర్ అవర్ న్యూ ఐడియాస్. ఎందుకంటే ఆహ్లాదంగా ఉన్నప్పుడు మనకు న్యూ ఐడియాస్ వచ్చినాయి. వీ నీడ్ నాట్ టు షేర్ అవర్ న్యూ ఐడియాస్ బికాజ్ ఎందుకైతే అంటే అట్లా షేర్ చేసినాం అనుకోండి, వాట్ విల్ హ్యాపన్, ఫస్ట్ రికగ్నైజ్ అయితే అవి బ్లండర్స్ ఎక్స్ప్రెస్ చేసినట్టయితే. సో ప్రైవసీ అండ్ ముఖ్య ఉద్దేశం కాబట్టి మనకి ఎవరైనా తట్టినా కూడా ఫస్ట్ పని చేయాలి. అవాయిడ్ గేజింగ్, అంటే చూడడము అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసిన తర్వాత అలా మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ రాదు. మనం ఆహ్లాదంగా ఉన్నాము, ఐడియాస్ మనకు కరెక్ట్గా ఉన్నాయి, నువ్వు ట్రై చేసిన కూడా బాడీ లాంగ్వేజ్ చేంజ్ రాదు. సేమ్ అదర్ పర్సన్ కూడా సేమ్.
సో ఇట్లే డిస్కషన్స్ అంతా ఎక్స్ప్రెషన్స్ అన్నీ చెప్పుకుంటుంటే మనకి బిహేవియర్ నుంచి స్టార్ట్ చేస్తుంది. దానికి బిహేవియర్ ఎక్స్ప్రెస్ చేసే టాపిక్స్ అన్ని డిస్కషన్ చేసుకుంటాం. సో విత్ ఇన్ లిమిట్స్ స్విఫ్ట్లో నిన్ను డిస్కస్ చేసుకున్నప్పుడు స్విఫ్ట్లో ఏది ఇన్పర్ఫెక్ట్ కాదు. ఒకసారి పర్ఫెక్ట్ ఉంది అంటే అది స్విఫ్ట్లో చలామణిలోకి రాదు. పర్ఫెక్షనిస్ట్ అంటారు. పర్ఫెక్షనిస్ట్ ఐడియాస్ అంటే ఎట్లా ఉంటాయంటే నన్ను ఎవరైనా సపోజ్ చూసినారనుకోండి, నేను ఎట్లా కనపడాలి అట్లా కనపడతాను. పర్ఫెక్షనిస్ట్ ఐడియా అంత కష్టం హ్యాపీగా జ్యూరియల్గా నార్మల్గా ఉన్నా కూడా దట్ ఈస్ ఈక్వల్ టు సినిమాటిక్ వ్యూ, ఒక ప్లెజెంట్ వ్యూ. ప్లెజెంట్ వ్యూలో ఉన్నప్పుడు మనము ఏమి కానీ మనకి అసలు ఏం అర్థం కాదు. ప్లెజెంట్ మూడ్లో ఉన్నాము మనం ఎట్లా కనపడాలి వేరే వాళ్ళకి, ఆ తర్వాత మనము ఎట్లా నవ్వాలి, ఎట్లా చూడాలి, తర్వాత ఈ విధంగా ప్లెజెంట్ మూడ్లో ఉన్నప్పుడు అవేం అర్థం కాదు. అప్పుడు అర్థమైంది అనుకోండి, ప్లెజెంట్ మూడ్లో ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి ఆటోమేటిక్గా హ్యాపీగా అందంగానే కనపడతాం. ప్లెజెంట్ మూడ్లో ఉన్నప్పుడు సపోజ్ అనిపించింది ప్లెజెంట్ మూడ్లో ఉండి నేను నవ్వాలి, నవ్వినా కూడా అందంగా కనపడాలి. అట్లాంటి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఇలాంటి ఐడియాస్ ఇలాంటివి నేను ఎక్స్ప్రెస్ చేయాలి. వాటి బికమే పర్ఫెక్షనిస్ట్గా అక్కడ కనపడాలి. 100% రిజల్ట్ నాకు కనపడాలి. దట్ ఈస్ పర్ఫెక్షనిస్ట్గా 100% రిజల్ట్స్ నాకు కనపడాలి. ఇవన్నీ కొరిలేట్ చేసుకోలేము. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 1 by 1 ఫోన్ కాల్స్, మెసేజ్, ఈమెయిల్ ఇష్టం ఏమైనా ఏమీ కాదు. వన్స్ ఇది ఇలాంటివి మెయిన్ మోటో, మెయిన్ ఆబ్జెక్టివ్ ఇలాంటివి చెప్పినట్టు ఇంకా ఆనందం వస్తుంది. అదేవిధంగా మన పని ఇంకా ఆనందం వస్తుంది. ఇలాంటి ఐడియాస్ పర్ఫెక్షన్ ఆటోమేటిక్గా దూరంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కిందకి చల్లగాలి కోసం పిల్లగాలు వచ్చిపోయింది అనిపిస్తుంది. మళ్ళీ మనం బ్యాక్ టార్గెట్ చేస్తే ఇలాంటివి అసలు మనకు తప్పదు. పాజిటివ్ ఆహ్లాదంగా ఉన్నప్పుడు మనిషి ఇలాంటి కాంట్రాడిక్ట్ ఐడియాస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఏమైనా జరిగిందో అనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ టు ఆర్ ఓల్డ్ వీడియోస్లో డిస్కషన్స్ దట్ ఈస్ మెయిన్ మోటో అండ్ ఆబ్జెక్ట్. ఇలా చట్టిన తర్వాత నార్మల్ ప్లేస్ ఎట్లా నార్మల్ ప్లేస్ అంటే ఏ పనికి ఎంత రియాక్ట్ అవ్వాలి, తర్వాత ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎట్లా మనం వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఐడియాస్ అండ్ ఐడియాలజీని ఏ విధంగా మనము
క్రమమైన పద్ధతిలో అమలు చేయాలి. రొటీన్ డ్యూటీస్ కాదు, న్యూ ఇంక్లూడ్ చేస్తారు. న్యూ ఇంక్లూడ్ అంటే అప్ టు డేట్ ఉంటే అక్కడికి పని కంప్లీట్ అవుతుంది. సపోజ్ ఈమెయిల్స్ చూసుకున్నాము, న్యూ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, అప్ టు డేట్ ఉంటాయి. దట్ ఈస్ రొటీన్ ఆన్గోయింగ్. ఈ విధంగా చాలా రకాలుగా మనం రొటీన్ ప్లేస్లో ఉండి చర్చించుకుంటాం. విచ్ ప్లేస్, ఏ ప్లేస్ నుంచి మనం ఇవన్నీ మాట్లాడతాం, ఆహ్లాదకరమైన పరిస్థితుల నుంచి మాట్లాడతాం. ఎక్కడా లేవు, అన్ని చోట్ల ఉన్నాయి, ఎక్కడా లేవు, మనకు దొరకవు. వన్స్ ఐడెంటిఫైడ్ క్లియర్. ఎవరికి తెలియని కూడా తెలియదు. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, లేకపోతే డ్రామాల్లోనూ, లేకపోతే ఐశ్వర్యలోనూ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అంతమంది ఆఫీసర్స్, అంతమంది అధికారులు వర్క్ చేస్తున్నారు ఆ ఐడియా మీద. ఆటోమేటిక్గా పని అయిపోయింది. ఎనీ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయి, మంచి ఆహ్లాదంగా ఉంటే ఆటోమేటిక్గా గ్రోయింగ్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ ఇన్స్పిరేషనల్ కోట్ అండి. ఆ టైం మనకి ఎవరు చెప్పినారు ఈ కోట్ అనేది గుర్తురాదు. ఇన్స్పైర్డ్ టాక్, మనము మాట్లాడడానికి ఎవరు చెప్పారని గుర్తురాదు. సో మళ్ళా ఎక్కువ గట్టిగా పట్టుబడితే బేసిక్స్ బాగుండాలి, ఎడ్యుకేషనల్ బేసిక్స్ బాగుండాలి, ఆ తర్వాత గైడెన్స్ బాగుండాలి, ఆ తర్వాత గార్డియన్ ఇవన్నీ చూసుకొని మొదలెడతారు. చాలా రకాలైన పరిస్థితులు మనం నవ్వుకుంటే అది కూడా రికార్డ్ అవుతుంది. ఒకసారి ఒక గ్రేటర్ డిఎన్ఏ మీద, డిఎన్ఏ అంటే బ్లడ్ సీరం తీసుకొని డిఎన్ఏ అనలైజ్ చేసి అది చేస్తారు. జీన్స్ క్యాల్కులేట్ చేస్తారు, జీన్ కోడింగ్. సపోజ్ ఇండియన్లో ఈ జీన్స్ ప్రామినెంట్గా ఉంటాయి. అట్లా నేషన్కి జీన్ కోడ్ ఎట్లా ఉంటుంది, ఇండియన్స్, తర్వాత ఆంధ్రలైట్స్, తమిళ్, మరాఠాస్, ఇలాంటి వరల్డ్ లెవెల్లో మొత్తం ప్రపంచం నుంచి అంతా తీసుకొచ్చి ఇది జరుగుతుంది. ఇలాంటి అది ఆహ్లాదకరమైన డిస్కషన్. ఎంత ఆహ్లాదకరమైన అంటే ఆనంద బాష్పాలు వస్తాయి. అంత మంచి కాదు, అంత అవసరం లేదు, తట్టదు. సపోజ్ తట్టింది అనుకోండి, అదే తట్టుతుంది మళ్ళా. సో ఇలాంటివి మనం ఎందుకు చేస్తామంటే ఇవన్నీ క్రియేషన్ అంటే కొద్దిగా చేంజ్ వస్తే రొటీన్ లైఫ్లో నుంచి బయటకు కొద్దిగా చేంజ్ వచ్చింది. చాలామంది ప్రేయర్కి వెళ్ళినప్పుడు అలా ఆటోమేటిక్గా బ్యాక్ టు వర్క్. సపోజ్ సమ్ గిమిక్ ప్లే చేయాలంటే ఎట్లా ఇట్లా చేస్తే లాజికల్గా చేస్తే గిమిక్ ప్లే చేయాలి. అంత ట్రైన్ కూడా పెట్టాలి.
ముందే వస్తాడు, బయట గాలికి వస్తాడు, అది చూసి రావడానికి చూసినాము, అయిపోయింది. ఇంకా బ్యాక్ టు ప్లేస్. సపోజ్ వెళ్ళేటప్పుడు అట్లా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ పరిస్థితి. బ్యాక్ వచ్చేటప్పుడు కూడా దూరం డిస్టెన్స్ వాకింగ్ నేర్చుకోవాలంటే కేవలం వాకింగ్కి వెళ్ళడమే కాదు, అలా రూట్ చేయలేము. ఇది నార్మల్. ఎక్కడికి వెళ్ళేసి ఎక్కడికి వచ్చింది, వాకింగ్కి వెళ్ళేసి అదేవిధంగా మళ్ళీ టాపిక్స్ అన్నీ మళ్ళీ రివైజ్ అవుతాను. ఎలా కూడా ఎరగదు, పర్ఫెక్షనిస్ట్ ఐడియాస్ రావు. ఆ తర్వాత ఇదే రిక్రియేషన్గా పార్క్స్, మ్యూజియంస్, తర్వాత అసలు ప్లాట్ఫామ్ మీద వాకింగ్ చేయడం, తర్వాత సపోజ్ మనకి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పని చేస్తుంటారు, ఒక షాప్కి పోయి పక్కింటికి పోయి ఆ 4 ఇంటికి పోయి తీసుకురాలేదు, అసలు ఇచ్చేసిరా. చాలామందికి ఇచ్చేసిరా. సపోజ్ అమ్మాయిని పంపించినారు అనుకోండి, ఆ ప్లాట్ఫామ్ నుంచి నడుచుకుంటా వెళ్ళి ఆ 4 ఇంటికి పోయి అది ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ మధ్యలో షాప్ ముందు అంతా వాచ్ చేస్తాం. అంతకు మించి అంత హై అయిపోతుంది. పైన పంపించినా ఏం కాదు, చిన్నప్పుడు పంపించిన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సపోజ్ 4 ఇంటికి వెళ్ళాలి, మధ్యలో స్టాప్ వచ్చింది. స్టాప్ వస్తే పిల్లలు ఏం చేస్తారు, కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సో అలా కూర్చోకుండా ఏం చేయాలి, వెనక నుంచి బిగ్ బ్రదర్ను లేకపోతే జాబ్ను పంపించాలి. జాబ్ వస్తుంది. అమ్మ బాబు పిల్లలకి ఊరికే తెలుస్తుంది 4 ఇళ్ళు. మళ్ళా లేచి మళ్ళీ జాబ్ని ఏం చేయాలి, మళ్ళీ జాబ్ని బ్యాక్ టు ప్లేస్లోకి తీసుకురావాలి. జాబ్ అంటే అన్నీ తెలిసినోడు అంటే ఇలాంటి వాటిలో పర్ఫెక్ట్గా ఉండడు. పోయి ఇవ్వడం కాదు, పోయి తీసుకొని కూడా వచ్చేస్తుంది. ఇంకా పోయి ఇచ్చేది అలవాటు అయిపోయిన తర్వాత ఇలానే కొంతమందికి మోడల్ ఇష్టం, ఇలాంటి ఐడియాస్.